ఈరోజు ఇడ్లీ చట్నీ టేస్ట్‌గా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాలి 4 గంటలు. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఒక గ్లాసున్నర ఇడ్లీ రవ్వ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసి పెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని నానబెట్టాల్సిన అవసరమే ఉండదు. మనం మిక్సీ వేసుకునే ముందు కడిగి పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడగాలి 2 సార్లు. కడిగి నిదానంగా నీళ్ళను వంచేసి పెట్టుకోవాలి. ఇలా వంచేసి పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఉద్దిబెల్లలోకి నీళ్ళేసి మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలోకి కలిపి 2 బాగా కలిపి పెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ, ఉద్దిబెల్ల పిండి బాగా మిక్స్ అవ్వాలి. ఇలా పిండి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేస్తే పొద్దునకి రెడీ అయిపోతుంది పిండి. ఇప్పుడు చట్నీ కోసం ఇక్కడ విత్తనాలు వేయించి శనగకాయ విత్తనాలు వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి మార్నింగ్ ఇలా ఉంది పిండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, వంట సోడా వేసుకొని కొంచెం ఒక స్పూన్ అంత వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అప్లై చేయాలి ఇడ్లీ ప్లేట్లకి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఇడ్లీ పాత్రలో ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా. మరీ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకుండా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కింద ప్లేట్లకు అంటుకుపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లన్నిటిని పెట్టి స్టాండ్లోకి మనం వేడి చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ చట్నీ కోసం మనం ఉల్లిగడ్డ, టమాటా, మిర్చి, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కొంచెం నూనె వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకున్న పల్లీలని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇలా అంటే చేతికి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయిందని. ఇక్కడ వేయించుకున్న వాటిని చట్నీ కోసం కొంచెం చింతపండు వేసుకొని వాటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉడికిన ఇడ్లీలని ప్లేట్లోంచి తీసేసుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు ఇక్కడ చట్నీ కోసం చల్లారిన వాటిని మిక్సీలో వేసి మిక్సీ పట్టి ఇప్పుడు పల్లీల పౌడర్ను కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు తిరువాత కోసం అందులో నూనె, జీలకర్ర ఆవాలు, ఉద్దిబెల్లు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలిపెట్టుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చట్నీ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.